అందరికీ నమస్కారం। ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు, కాళహస్త్రి మంజునాథుడు, మా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, సాక్షాత్తు కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సురక్షితంగా చాలా సంతోషంగా ఉంచే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు। అలాగే ఈరోజు చిత్తూరులో ఆయన జన్మదినోత్సవాన్ని సందర్భంగా మా నాయకుడు లోకేష్ రెడ్డి గారు ఈ చలివేంద్ర కేంద్రంలో నీరు, మజ్జిగ, లెమన్ వాటర్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈరోజు చిత్తూరు నగరంలో 4 చలివేంద్ర కేంద్రాలు మా ముఖ్యమంత్రి గారి కోసం ఓపెన్ చేయడం జరుగుతుంది। ఆల్ ద బెస్ట్ లోకేష్కి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్। నమస్కారం అండి। ఈరోజు మన మహానేత చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు। ఆయన ఇంకా 25 పుట్టినరోజు జరుపుకోవాలని మేమందరూ దేవుని వేడుకుంటున్నాం। అలాగే చర్చిలు కానీ మసీదులు కానీ అందరూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము। అలాగే ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చలివేంద్రం స్టార్ట్ చేసినాము। గత ముందు కూడా కానీ కొన్ని చలివేంద్రాల్లో నార్మల్గా వాటర్ పెడతారు, కానీ ఇప్పుడు 4 పాయింట్లు అంటే మురకంబట్టు, కట్టమంచి, 1 టౌన్ స్టేషను మరియు న్యూ బస్ స్టాండ్, ఈ 4 పాయింట్లోనూ మెరుగైన మజ్జిగ, ఫ్రెష్ మజ్జిగ, అలాగే లెమన్తో పాటు ఓఆర్ఎస్ పౌడర్తో కూడా మిక్స్ చేసి ఈ 3 నెలలు అంటే ఏప్రిల్ లాస్ట్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ ఎండ్, మే, జూన్, జూలై లాస్ట్ వరకు ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన కన్నుచూపుల మేర మేము ఆయన వాలంటీర్గా పనిచేసి దీన్ని ఖచ్చితంగా ప్రతిరోజు ఏ ఇబ్బంది లేకుండా, నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఎక్కడైనా ఏదైనా కొరత వస్తే నాకు ఫోన్ చేస్తే వెంటనే మజ్జిగ కానీ లెమన్ కానీ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది। ఈరోజు చూస్తే చాలా అన్నదానాలు కూడా కార్యక్రమాలు కూడా ఉన్నాయి। అలాగే మధ్యాహ్నం ఎమ్మెల్యే గారు నేనేదో చలివేంద్రం మట్టుకే అన్నగారు 1000 మందికి ఈరోజు అన్నదానం చేస్తున్నారంటే ఎంత పెద్ద విషయమో చూసుకోండి। ఈరోజు అదే కాకుండా అన్నదానమే కాకుండా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది। అలాగే కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది। సో నేను చేసేది గోరంతే, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉంటే మేము ఇంకా కొండంత చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। అలాగే నెక్స్ట్ మంత్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఆయన ఆశీస్సులతోనే ఆయన ట్రస్ట్ ద్వారా నెక్స్ట్ మంత్ మురకంబట్లోనే మళ్ళీ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాం। ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల 5-6 వార్డులు జంక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే గారి ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ।